మహాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు. సాహితీ కళావేదిక మరియు తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యములో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన మార్చి 29, 2025 రోజు దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ నందు మహాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహింపబడతాయని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలిపారు. దాశరథి కృష్ణమాచార్య శత జయంతి వేడుకల సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దాశరథి కృష్ణమాచార్య రచనలు ఈ తరానికి రాబోవు తరాలకు స్ఫూర్తిదాయకం కావాలని ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణా నాయక్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, ఉంగ్లం తిరుమల్ మహేశ్వర్ రెడ్డి, నందిమల్ల అశోక్, పలుస శంకర్ గౌడ్, నారాయణ్ రెడ్డి, బైరోజు చంద్రశేఖర్, గంధం నాగరాజు, చిట్యాల రాము, జోహేబ్ హుస్సేన్, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. One second. Sir, 1 second. ఈ నెల 29వ తేదీ శనివారం నాడు సాయంత్రం 4 గంటల నుంచి వనపర్తి జిల్లా కేంద్రంలో ఉండేటువంటి దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో మహాకవి దాశరథి గారి యొక్క శత జయంతి వేడుకల్ని వనపర్తి కేంద్రంగా, జిల్లా కేంద్రంగా తెలంగాణ వికాస సమితి మరియు వనపర్తి కేంద్రంగా పనిచేస్తూ వస్తున్నటువంటి సాహితీ కళావేదిక రెండింటి సంయుక్త ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పి ఇక్కడ నిర్వాహక మండలి తలపెట్టింది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చాలా గొప్పగా చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా, ముఖ్య అతిథులుగా శాసన మండలి సభ్యులు, అదేవిధంగా సుప్రసిద్ధ కవి గాయక మిత్రులు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ప్రఖ్యాత సాహితీవేత్త డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు, శాసన మండలి సభ్యులు శ్రీ గౌరి టెంకన్న గారు, శ్రీమతి వాణిదేవి గారు, శ్రీ నవీన్ కుమార్ గారు, వీరితో పాటు అనేక మంది ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి రచయితలు, కవులు, కళాకారులు, వీరితో పాటు సాహిత్యాభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తున్నాము. ఈ తరానికి, అదేవిధంగా వచ్చేటువంటి తరానికి స్ఫూర్తిదాయకంగా ఉండినటువంటి దాశరథి గారి జీవితం, దాశరథి గారి రచనలు పరిచయం ఇంకా పెద్ద ఎత్తున జరగాలనేటువంటి సదాశయంతో మరి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. మనం ఈ సంవత్సరం పొడవునా జరుగుతున్నటువంటి దాశరథి గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో వనపర్తిలో జరగబోయేటువంటి కార్యక్రమం ఒక తలమానికమైనటువంటిదిగా, చరిత్రలో లిఖించదగినటువంటిదిగా ఉండేటట్లుగా నిర్వహించాలని చెప్పి నిర్వాహక పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దాంట్లో మొదటి భాగంగా ఇవాళ ఈ కరపత్రాన్ని విడుదల చేస్తున్నాం. 50 మంది తెలంగాణ వాదులకు, అదేవిధంగా భాషా సాంస్కృతిక అభిమానులకు, దాశరథి అభిమానులకు, తెలంగాణ అభిమానులకు అందరికీ కూడా ఇదే హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీరు పెద్ద ఎత్తున హాజరై చర్చల్లో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా పేరు పేరున అందరికీ ఇదే నా అభిప్రాయం.